బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాను. ప్రార్థనతో ఆరంభించుకున్నాను. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తోత్రం నాయనా. గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవ, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా. మీ నామాన్ని హెచ్చించుకుంటున్నానయ్యా. ఈ దినానికి నా తండ్రి చాలిన దేవునిగా మా పట్ల మీరు చూపించే కృపని బట్టి వందనాలు, స్తోత్రం. నూతన వాత్సల్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగే హృదయాల్ని దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన యేసు ప్రభు వారి యొక్క శ్రమలకు గల కారణాలు ఏంటి? ఆయన ఎందుకు శిలువ శ్రమలకు వెళ్ళాల్సి వచ్చింది? ఎన్ని రకాల శ్రమలు ఆయన తీసుకున్నాడు? మొట్టమొదటిగా మానవుని పాపాన్ని భరించుట ద్వారా కలిగిన శ్రమ. ఆయన పైన లోక పాప భారం అంతా కూడా మోయబడిందండి. హెబ్రీ పత్రిక 7:26. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎంత గొప్పవాడు మన ప్రభువు! పవిత్రుడైన, నిర్దోషి, ఏ దోషం లేనటువంటి వాడు, నిష్కల్మషుడు, కల్మషం ఎరుగనిటువంటి వారు. అంటే ఎవరండి నిష్కల్మషుల్ని మనం చూడగలమంటే చిన్న బిడ్డల్లో మాత్రమే చూడగలమండి. వారికి కల్మషము తెలియకుండా ఎంత చక్కగా ఉంటారో. అందుకని పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడై ఉన్నాడు. అలాంటి ప్రధాన యాజకుడు మన ప్రభు. అయితే అలాంటి పాపరహితమైన, నిర్దోషి అయిన, నిష్కపటుడైనటువంటి పాపమెరుగని యేసయ్య పట్ల 1 పేతురు పత్రిక 2:22-24 వరకు చూద్దామండి. కొలసి పాప 1 పేతురు పత్రిక 2:22-24 వరకు చూద్దామండి. ఏప్రిల్ 6:26. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ ఆయన ఎలాంటి కల్మషం లేనివాడు, దూషించబడుతున్న
దూషించని వాడు, పాపమే లేనటువంటి వాడు, కపటం లేనివాడు. కానీ తను దూషించబడుతున్నా తిరిగి దూషించలేదంటండి. మనమైతే మనలో తప్పు లేకుండా ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోమండి. తప్పు ఉండి అన్నా కూడా ఊరుకోరు. తప్పు లేకుండా అంటే అస్సలు ఎంతో బాధ మనకు కదండి. ఎవరైనా ఒక రేలెత్తి చూపిస్తే మన మనసు ఊరుకుంటుందా? కానీ మన కోసమైనా దేవుని మాటకు విధేయత చూపించుకోవడానికంట న్యాయ తీర్పు అని తండ్రి తీర్పుని ఆయన నమ్మి తను తాను అప్పగించుకున్నాడంటండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అది న్యాయ తీర్పు అని మనం ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తే మనం అనుకుంటాము, దేవుడు ఎందుకు ఇట్ట అప్పగిస్తున్నాడు అని మనమే దేవునికి తీర్పు తీర్చేవారిగా ఉంటామండి. కానీ ఆయన ఆ స్థానంలో తండ్రి ఏంటో సమస్తం ఎరిగిన వానిగా తండ్రిది న్యాయ తీర్పు అనుకుంటున్నాడు. ఎంతగా బాధించబడ్డాడండి, ఎంతగా నలగొట్టబడ్డాడు. ఎంతటి అందమైన స్వరూపము కలిగిన వాడు మన నిమిత్తము స్వరూపమే లేకుండా మొత్తము కొట్టబడి రక్తముగా మార్చబడ్డాడు. మన కోసం, కేవలం మన కోసం. మనం ఇంకా ఈ లోకానికి రాకమునుపే మనందరి కోసం మరణించి లేచినటువంటి పునరుద్ధానుడు. ఆయన పాపం ఎరుగనివాడు, కపటము లేనివాడు. కానీ మన నిమిత్తము కొట్టబడ్డాడండి. పరిశుద్ధమైన వాడు పాపిగా మార్చబడ్డాడు. 2 కొరింథీ పత్రిక 5:21 చూద్దామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన నిమిత్తం దేవునికి నీతిగా మార్చబడ్డానికి, దేవుని నీతిగా మనం మార్చబడ్డానికి, పాపము చేసిన మనం ఎక్కడ దేవుని నీతి మనం పొందుకోవటానికి అర్హత లేని వారమండి. మాటలోనైనా సరే అర్హత లేని వారమే. దేవుడు స్థానం ఎక్కడ, మానవుని స్థానం ఎక్కడ? కనీసము దేవదూతల వంటి స్థానం కూడా లేని వారం మనము. కానీ దేవుని స్థానంలో మనల్ని కూడా ఉంచాలి అని ఆయన నీతిని మనకు అనుగ్రహించిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడండి. లూకా సువార్త 22:42. వారి యొద్దను 22:42 వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని చదువు 43 కూడా. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. అయితే ఏ గిన్నె అంటే అది ఏ పాప భారం అయితే మోపబడబోతుందో
ఆ గిన్నెను కాదండి, తన ఆత్మలో తండ్రిని విడిచి తను ఎడబాపవలసి వస్తుంది. ఆ గడియ ఎంతో సమీపంలో ఉంది కనుక తను ఇష్టపూర్వకంగానే మన నిమిత్తము కొట్టబట్టానికి ఆయన అంగీకరించే ఈ లోకానికి వచ్చాడండి. కానీ గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులుగా మార్చబడేంతగా ఆయన దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే తను భౌతికంగా తండ్రిని విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన బాధపడలేదండి. కానీ తన ఆత్మలో తండ్రి విడవలసిన గడియ తనకు సమీపంగా ఉంది. తండ్రిని విడిచి తన ఆత్మీయ స్థితిలో ఎప్పుడు లేడండి. అలాంటి ఒక శ్రమ అనుభవము మన యేసయ్య చూసి ఉన్నాడు. రెండవది, దేవుని ఉగ్రత, మన పైన రావాల్సిన ఉగ్రత ఆయన కుమారుడైన మన ప్రభువు పైన వచ్చిందండి. దాని వలన కలిగిన శ్రమ. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? కాబట్టి అక్కడ అన్యాయపు తీర్పు అంటే మనుషుల దృష్టిలో లేదా అందరూ చూస్తే ఇది అన్యాయమైన తీర్పే అండి. కానీ ప్రభు దృష్టిలో తండ్రి ఇచ్చినది న్యాయమైన తీర్పుగా మనం ఇందాకే చదివాం. కానీ ప్రభు పడిన ఆ శ్రమలని చూస్తే ఆయనలో పాపము లేదు గనుక ఇది అన్యాయ తీర్పే. జనుల అతిక్రమములను బట్టి ఆయన మొత్తబడ్డాడు. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు. అంటే దేవుడు అసలు మరణానికి అప్పగించబడ్డం ఏంటండి? దేవునికి అసలు మరణం ఉంటుందా? ఉండదు కదా. అలాంటి దేవుడు తను తాను తగ్గించుకున్నాడంటే మరణం వరకు కూడా తగ్గించుకున్నాడండి. ఆయన సజీవుల్లో ఉన్న లిస్టులో నుండి తీసివేయబడ్డాడు. అయినా సరే ఆయన్ని జ్ఞాపకం చేసుకొని గుర్తించిన వారు లేరండి. దీనిలోని 5వ వచనం చూద్దామండి. యెషయా 53:5. మన అతిక్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్యాయమైన తీర్పు అంటే మన అతిక్రమాలని బట్టి ఆయన గాయపరచబడ్డాడండి. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. కాబట్టి సమాధానార్థమైన శిక్ష, తండ్రికి మనకు మధ్య సమాధానమన్న సంధినివ్వటానికి ఆయనకు శిక్ష పడిందండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఆయన దేవుని వలన బాధించబడ్డాడు,
మన నిమిత్తము తండ్రి వలన బాధించబడ్డాడు. ఇదే తన దేవుని ఉగ్రత పాత్ర ఆయన పైకి రావడం అండి. 53:4 చదువుదామండి, దీనికంటే ముందు వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. దేవుని వలన బాధించబడిన వానిగా, మొత్తబడిన వానిగా, శ్రమ నొందిన వానిగా. కాబట్టి ఇక్కడ ఆయన ప్రాణము, ఆయన శరీరము, ఆయన ఆత్మ అంతా కూడా శ్రమ పట్టబడ్డాయి. ఇలాంటి శ్రమల గుండా ఆయన వెళ్ళాడండి. తర్వాత నమ్మిన వారంతా కూడా ద్రోహం చేయడం ద్వారా వచ్చిన శ్రమలు. 41వ కీర్తన 9వ వచనము చూద్దామండి. నలభై 41:9. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. నమ్ముకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఎట్లుంటుందండి? అలాగే తన శిష్యుల్లో ఒకరే తనను శ్రమకు అప్పగించడము మనం చేస్తున్నాం. కాబట్టి శ్రమ అనుభవాలు ఎన్నో రీతిగా మన యేసయ్య అనుభవించారు. వాటన్నిటినీ ఇంకా కూడా మనం తెలుసుకుందామండి. నమ్మిన వారు ద్రోహం చేయడము ఇంకా కొంచెం మనం చెప్పుకుందాము. ఈ రోజుటికి ఇక్కడి వరకు ముగించుకొని రేపటి దినాన ధ్యానించుకుందామండి. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడవయ్యా, అవును తండ్రి, నా ప్రభువా, మా నిమిత్తము కొట్టబడ్డావు, మా నిమిత్తము శ్రమలు పాలయ్యి, మా నిమిత్తమునైనా మానుకు అప్పగించబడ్డావు. శాపముతోటి, పాప భారముతోటి నలగొట్టబడిన దేవా, తండ్రికి న్యాయమైన తీర్పుని నమ్మి ఇష్టానుసారంగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామాన్ని గణపరుస్తున్నానయ్యా. ఇగో నా తండ్రి, మహిమ చెల్లిస్తున్నానయ్యా. ఎంతగా బాధించబడినా సరే ఒక మాట కూడా మీరు దూషించలేకుండా ఉన్నారు. శ్రమ పెట్టబడి బెదిరించకుండా ఉన్నారయ్యా. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని బట్టి, మా కుటుంబాన్ని బట్టి, మా పిల్లల్ని బట్టి, మా తరాలని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి లోక పాప భారం అంతా మోసిన దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామాన్ని గణపరుచుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం. ఈ దినానికి చాలిన దేవునిగా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కంచె వేసి నడిపించమని, తిరిగి రేపటి దినముకి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఆశీర్వదించమని, సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసున శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన అందరు కూడా ప్రైజ్ లాడండి, వందనాలండి. ప్రైజ్ లాడమ్మా, వందనాలమ్మా అందరు కూడా.